Hello people, my name is Shashi and we discuss cinema here. Welcome to the channel. సో ఇప్పుడు జెట్లీ సినిమా చూశాను. ప్రొటగనిస్ట్గా సత్య ఉన్నారు. డైరెక్టెడ్ బై రితీష్ రాణా. बड़े बड़े फ्लाइट्स में ऐसी छोटी छोटी फाइट्स होती रहती है जनरेटा. ఇంతకీ మీరు దేంట్లో చూస్తున్నారు? సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్, ఓటీటీ? ఐ బొమ్మ తీశారుగా. ఫస్ట్లీ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. గతం మర్చిపోయిన ఒక హీరో ఫ్లైట్లో సడన్గా మేల్కొని తను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఆ ఫ్లైట్లో ఎవరెవరు ఉన్నారు అండ్ వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి అనేది సినిమా కథ. స్టోరీ థ్రిల్లర్లా అనిపించిన రితీష్ రాణా తన ప్రీవియస్ అవుటింగ్స్లానే చాలా క్వర్కీగా రాసుకున్నారు, అలానే తీశారు కూడా. సినిమా మోస్ట్ ఆఫ్ ద పార్ట్ డైలాగ్ కామెడీ మీదనే రన్ అవుతుంది. అక్కడక్కడ సిచ్యువేషనల్ కామెడీ కూడా వస్తుంది అండ్ ఇట్ వర్క్స్. ఫస్ట్ హాఫ్ అంతా బ్యాక్ టు బ్యాక్ కామెడీతో బాగా ఎంటర్టైన్ చేస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ అదే జోన్లో కంటిన్యూ అయ్యేసరికి కాస్త డల్గా అనిపిస్తూ ఉంటుంది. డల్ అంటే ఫ్లాట్గా వెళ్ళిపోదు, జస్ట్ ఫస్ట్ హాఫ్లో వర్క్ అయినంత బాగా కొంచెం వర్క్ అవ్వదు అంతే. అండ్ సెకండ్ హాఫ్లో స్టోరీ చెప్పాలి కాబట్టి ఆ మాత్రం స్లోనెస్ ఎక్స్పెక్టెడే. సో నో కంప్లైంట్స్. అసలు నువ్వు డాక్టర్వేనా? పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సత్య వెంట్ ఆల్ అవుట్ అగైన్. క్యారెక్టర్ కూడా తన హ్యూమర్కి చాలా దగ్గరగా ఉండడం వల్ల హీ నెయిల్డ్ ఇట్. అదర్ క్యాస్టింగ్ లైక్ అజయ్, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ ఎవరికి వాళ్ళు ఇరగదీశారు. సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ నాకు చాలా కొత్తగా అనిపించాయి. ఎందుకంటే సినిమా మోస్ట్లీ ఫ్లైట్ ఇండోర్ సెట్లోనే జరుగుతూ ఉంటుంది, కానీ చాయిస్ ఆఫ్ కలర్స్ అండ్ లైటింగ్ వల్ల చాలా బాగా ఎవాల్యుయేట్ అయింది స్క్రీన్ పైన. కాలభైరవ మ్యూజిక్ వాజ్ వెరీ గుడ్, బీజిఎమ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అండ్ ఆ కోకినెస్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా రితీష్ రాణాస్ ఒక విట్టి స్టైల్ అండ్ హ్యాపీ బర్త్డే లాంటి సినిమాని మీరు ఎంజాయ్ చేయగలిగితే ఈ సినిమా అనేది మీకు బాగా వర్క్ అవుతుంది. దిస్ విల్ బీ హిలేరియస్ టు యూ. దట్స్ ద ఎండ్ ఆఫ్ ది రివ్యూ గైస్. మళ్ళీ చెప్తున్నా, ఇది నా ఒపీనియన్ మాత్రమే. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ నియరెస్ట్ థియేటర్స్ టు యూ టు గెట్ యువర్ ఓన్ పర్స్పెక్టివ్. సరే ఉన్నా మరి, బై.